ప్రజాస్వామ్య దేశం. మీరు సమాధానం చెప్పాలా. ఆ రోజు మీరు నియమించిన కమిషనర్లు కూడా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఈ రోజు ఉంది. 2022 నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 5-6 సంవత్సరాలు. ఈ 5-6 సంవత్సరాల్లో 2-3 సంవత్సరాలు వైకాపా పరిపాలించింది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చి 2-3 సంవత్సరాలు అవుతా ఉంది. అంటే ఈ అవినీతి అనేది 2 ప్రభుత్వాల హయాంలో కూడా జరిగింది. దీనికి టీడీపీ, వైసీపీ ఇద్దరు బాధ్యులే. ఇద్దరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ లేకుండా ప్రజలకు మభ్యపెట్టి ప్రజలకు ఇలాంటి సమాచారం తెలియజేయకుండా మీరు విచ్చలవిడిగా మీరు మీ రాజకీయ ప్రతాపాన్ని మీరు చూపిస్తా ఉన్నారు. మీ పనులు మీరు చేసుకుంటా ఉన్నారు. కానీ ఈ సమస్యలన్నీ గాలికి వదిలేసి ఈ అవినీతి జరిగిన దాని గురించి మీరు చర్చించకుండా, ఈ సమాచారం బయట రాకుండా మీరు ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము.